బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. రాజకీయ సంక్షోభంతో అట్టుడికిన బంగ్లాదేశ్ లో భారీ మార్పులు జరిగాయి. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొల కలిసి రావడంతో అధ్యక్షుడు మహమ్మద్ మహదుద్దీన్ పార్లమెంట్ ను రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ ను సారథిగా నియమిస్తున్నట్లు అర్ధరాత్రి ప్రకటన చేశారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలిడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర లెక్చరర్గా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా కూడా మొహమ్మద్ యూనస్ ని ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సారథ్యంలోనే బంగ్లాదేశ్ లో సమస్యలు కొలిక్కొచ్చేలా కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన ఆర్థికవేత్త, అలాగే నోబెల్ ప్రైజ్ కూడా విజేత. అలాగే దీంతో పాటు బంగ్లాదేశ్ లో కూడా చాలా మంది మహిళలకి, మధ్యతరగతి మహిళలతో పాటు పేద మహిళలకు కూడా ఈయన మైక్రో లోన్లు ఇప్పించిన ఘనత కూడా ఈయనకి చెందుతుంది. మొత్తానికి ఈయనకు ఆర్థికవేత్తగా కూడా పేరు పంచారు. సో ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రభుత్వ అధినేతగా కూడా మొహమ్మద్ యూనస్ ని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే కూడా ఇండస్ ఎయిర్ బేస్ దగ్గర ఆమె ఒక సురక్షిత ప్రాంతంలో కూడా షెల్టర్ తీసుకుంటున్నారు. ఆమె యూరప్ లేదా లండన్ వెళ్తారు 2 రోజుల నుంచి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కానీ ప్రస్తుతానికి ఇటు యూరోప్ కానీ అట్ ది సేమ్ టైం అటు లండన్ నుంచి, బ్రిటన్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కదా. కనీసం వీసా కూడా ఇప్పటి వరకు కూడా ఆమెకు వీసా కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటు దానిలోనే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హడావిడిగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక అనిశ్చితి కూడా నెలకొని ఉంది. ఒక రాజకీయ సంక్షోభంతో పాటు దేశవ్యాప్తంగా కూడా అక్కడ బంగ్లాదేశ్ లో అనిశ్చితి నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా అల్లరి ముక్కలు ఇంకా తమ పరిపాటి అల్లర్లు చేస్తూనే ఉన్నారు. అక్కడ చాలా స్టాచ్యూలు కూలగొడుతున్నారు, ఇళ్లలో నిప్పులు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా దమనకాండ అనేది కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాధినేతగా మొహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టాక ఏమైనా సమస్యలు సమసిపోతాయా అనేది కూడా చూడాలి. అయితే ముందుగా మనం చర్చించుకున్నట్టు కూడా బంగ్లాదేశ్ లో కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా రోజుకు చాలా దీన స్థితికి పరిస్థితి రోజుకు కూడా చేజారుతూ వస్తోంది. రాజకీయ సంక్షోభంలో అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు హిందూ దేవాలయాల పైన, ఇళ్ల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4 హిందూ దేవాలయాల పైన కూడా దాడులు చేశారు. ఆ ఇస్కాన్ దేవాలయం పైన కూడా విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అది కాకుండా ఇద్దరు హిందూ మహిళలు, ఒక యువతితో పాటు ఒక మహిళ కూడా అభ్యర్థించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతోంది. ఒక ఇంటి పైననేమో అల్లరి ముక్కలు రాళ్లు విసురుతుంటే ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా అడ్డు పెట్టుకొని రాళ్లు విసురుతో రక్షించండి అని ఒక మహిళ అభ్యర్థిస్తే, ఇంకొక మహిళ అయితే దయచేసి మమ్మల్ని కాపాడండి, ప్రపంచం అందరూ కూడా చూడండి ఇక్కడ జరుగుతున్న విధ్వంసానికి, దయచేసి మమ్మల్ని రక్షించండి అంటూ కూడా ఇంకో యువతి కూడా సోషల్ మీడియా వేదిక కూడా అభ్యర్థించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతము ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ బంగ్లాదేశ్ లో
పరిస్థితి కొంత మేరకు బాగుపడాలంటే కూడా ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఏర్పడాల్సిన అత్యవసరము కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధినేతగా కూడా తాత్కాలికంగా మొహమ్మద్ యూనిస్ ని కూడా ఎంచుకున్నారు. ఆయన కూడా అంటే బంగ్లాదేశ్ లో యూనిస్ సెంటర్ తో శాంతి నెలకొల్పే అవకాశం ఉందా? అంటే మైనార్టీ మీద ఎప్పుడు దాడులు ఆగే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే మొహమ్మద్ యూనిస్ ప్రస్తుతం ఉన్న రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం సైన్యం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుంది. ఆయనకు ఒక గుడ్ విల్, ఒక మంచి పేరు కూడా ఉంది. ముందుగా అనుకున్నట్టు మహిళలకు చాలా కూడా మైక్రో లోన్లు కూడా ఆయన ఇప్పించడం జరిగింది. మధ్యతరగతి మహిళల పట్ల కూడా చాలా సానుకూలంగా కూడా ఆయన మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా ఒక ఆర్థికవేత్తగా కూడా ప్రభుత్వాన్ని ఎలా నడపాలో, గతంలో ఆయనకి అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా లభించింది. దీంతో పాటు అత్యున్నత స్థాయి నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత కూడా కావడంతో ఆయనకి ప్రభుత్వాన్ని ఇటు ఆర్థికంగాతో పాటు ఏ అంశాల్లో ఎలా గాడిన పెట్టాలో కూడా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రస్తుతం కొద్ది రోజుల్లో కూడా బంగ్లాదేశ్ లో సమస్యలన్నిటివి కూడా ఒక కొలిక్కి వస్తాయనేది కూడా ప్రస్తుతం అక్కడ చర్చ నడుస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. How is the situation now in Bangladesh? It's pretty much controlled now. It's pretty much controlled, far much better. From tomorrow, everything is going to be working completely. Factories, offices, banks, colleges, schools, everything's going to be okay. आप पैनिक सिचुएशन में यहाँ पर आए हैं या इंडिया? No. It was all okay. Though the airlines has also been opened up, and I came to see my family. Nothing else. This family was worried. सर, ऐसी खबरें भी आ रही हैं कि बांग्लादेश में खासतौर पर एक कम्युनिटी को टारगेट किया जा रहा है. कैसी सिचुएशन आपको देखी है आपने? For Indians, it is not like that. Everything is fine. It's completely fine. अभी हालात सुधार में आ रहे हैं? Yes. Everything is okay now. Or even on the roads, highways, everything is completely fine. शेख हसीना ने इस्तीफा दे दिया है, उसकी स्थिति को किस तरीके से देखते हैं? Yes, people were really happy, but on the other hand, the smart people who have been politically connected, they say that they have made a mistake. Later on, they're going to realize it, maybe after 2 to 3 years. Let's see. आके आप वापस बांग्लादेश जाएंगे? कितने दिन के लिए? Yeah, just 2 to 3 days, just for a... कैसी सिचुएशन इस समय बांग्लादेश में बनी? अब सब कुछ ठीक है, कोई प्रॉब्लम नहीं है. क्या देखा लेकिन बीते दिन? देखा लॉट्स ऑफ massacres happen over there. बहुत से स्टूडेंट मारा गया, 1000 के ऊपर. वो ये अनऑफिशियली काउंटिंग है, और ऑफिशियली वो बता रहे हैं कि 200 प्लस, बट अनऑफिशियली दैट वाज 1000 प्लस. शेख हसीना, हाँ, क्या सोचते हैं बांग्लादेश में को लेकर? वो तो कोई स्पीच नहीं दिया, जाने के वक्त वो कोई स्पीच नहीं दिया. हम लोगों को नहीं मालूम है वो क्या सोच रही है. वो कोई स्पीच नहीं दिया. खबरें ये भी आ रही है कि हिंदुओं को खासतौर पर टारगेट किया जा रहा है. टारगेट किया जा रहा है, वो एक तरह प्रोपागंडा है. मैं फेसबुक पे दिखा, मैं वाकई में मैं विटनेस नहीं हूँ. इस तरह का कोई कुछ नहीं दिखा मैंने. Situation is not so good, not so bad. The interim government has taken the control of the country, and we do not know what comes next, but we hope for a better outcome. क्या आपने देखा वहाँ पर, कैसी सिचुएशन? On 18th July, I saw it was like a war zone in Bangladesh near my office in Uttara, and after that there was a curfew.